గుంటూరులోని బీపీ మండల విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంఘాల నేతలు నిరసన ప్రదర్శన చేస్తున్నారు. ప్రభుత్వంలో ఎన్నిసార్లు చెప్పినా కూడా బీసీ కులగణన జనన విషయంలో జాప్యం జరుగుతుంది. తక్షణమే బీసీ కులగణన తక్షణమే చేపట్టాలి. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో ప్రతి పార్లమెంటులో 3 స్థానాలు బీసీలకు కేటాయించాలి. బీసీ కార్పొరేషన్లు నిధులు లేని బీసీ కార్పొరేషన్లు ఎందుకు అంటూ కూడా వాళ్ళు ఒక నినాదాలు చేస్తూ కూడా నిరసన కార్యక్రమం చేస్తున్నారు. అసలు ఈ నిరసన ఏంటి, నిరసనలు ప్రభుత్వానికి కానీ రాజకీయ పార్టీలు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? మనతో పాటు బీసీ సంక్షేమ నేత కొమ్మరి క్రాంతి కుమార్ సార్, చెప్పండి ఏంటి ఈరోజు ఈ నిరసన ఎందుకు మీరు చేస్తున్నారు? గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క బీసీ కుల జనగణన చేపట్టాలనే దాని మీద ఒక పెద్ద ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా చేస్తూ వచ్చాం. అయితే ఈ ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ కూడా మాకు ఈ బీసీలకు సంబంధించి పూర్తి స్థాయిలో మేము అండదండలుగా ఉంటామని చెప్పింది. నిజంగా ఎంత దుర్మార్గం అంటే బీసీ కుల జనగణన చేస్తున్నానని చెప్పి ఇప్పటికీ ఎవరైతే తల నరికించుకుంటానన్నాడో బీసీ మంత్రి, ఆ మంత్రి ఇప్పటి వరకు దాని మీద మళ్ళీ ప్రస్తావన చేయలే. ఎంతకాడికి ఒక తొత్తులాగా మారి ఈ బీసీ కుల జనగణన మీద ఇప్పటివరకు ఒక స్పష్టత ఇవ్వాల. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కుల జనగణన అనే సబ్జెక్ట్ని గత ఎన్నో సందర్భాల్లో మీకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కుల జనగణన మీద ఫోన్ నెంబర్లాగా 9వ తారీఖు, 7వ తారీఖు, 6వ తారీఖు, 4వ తారీఖు అని ఇప్పటికీ ఒక 10 సార్లు ఈ యొక్క కుల జనగణన మీద మాట తప్పుతూ వచ్చారు. మాట తప్పని జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు బీసీలకు సంబంధించిన అంశంపై కుల జనగణనపై బీహార్లో నితీష్ కుమార్, తేజస్వి, అదేవిధంగా చాలా రాష్ట్రాల్లో కూడా బీసీలందరూ కూడా బయటకు వచ్చి స్పష్టంగా మాట్లాడారు. ఇప్పటి వరకు మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఈ బీసీలకు సంబంధించి కుల జనగణన మీద ఇప్పటివరకు ఒక స్పష్టత ఇవ్వలేదు. అదేవిధంగా మీరు చెప్పే ప్రతి ఒక్క మాటలు కూడా కుల జనగణన చేస్తే ఇటు మోడీకి ఇటు జగన్మోహన్ రెడ్డికి ఉన్న సత్సంబంధాల్లో మోడీ సంబంధం కోసం మన బీసీలని తాకడ పెడతాడని మరి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. 56 కార్పొరేషన్లు, 56 కులాలను చీల్చి చెండాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు 56 కార్పొరేషన్లకు సంబంధించి ఒక్క నిధినైనా ఎక్కడైనా ఒక్క కార్పొరేషన్ కానీ నిధులు వదిలేరా? ఆ నిధులు వదలటానికి కావాల్సిన అంశాలన్నీ కూడా తెర మీదకి వస్తాయి. కుల జనగణన చేస్తే దామాషా ప్రకారం ప్రతి ఒక్క కులానికి సంబంధించి కార్పొరేషన్కి సంబంధించిన నిధులు ఏమైనా అనే ప్రశ్న సూటిగా ప్రశ్నిస్తారని మీరు చాలా ద్రోహిగా, బీసీ ద్రోహిగా మీరు చేస్తున్న ప్రయత్నాన్ని మటుకి మేము తిప్పికొడటానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మీ ఆలోచన విధానంలో చాలా స్పష్టంగా కుల జనగణన చేస్తానన్నారు. తక్షణమే కుల జనగణన చెయ్యండి. మా యొక్క కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లు పెట్టారు. ఒక్కొక్క కార్పొరేషన్కి సంబంధించి ఎంతమంది జనాభా ఉన్నారు, ఆ జనాభాకు సంబంధించిన అంశాల్లో వాళ్ళ యొక్క స్థితిగతులు మెరుగుపడే విధంగా మీరు ఆలోచన చేయకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని తరిమి కొడతానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. గ్రౌండ్ లెవెల్లో ఉన్న బీసీ నేతలను ఎవరినన్నా మీరు ఎప్పుడైనా సంప్రదించారా? ఇక్కడ బీసీ నేతలు ఎవరైతే ఉన్నారో ఆ బీసీ నేతలకు మరి ప్రతి ఒక్క కులానికి కూడా ఈరోజు ఉన్నారు. రజకులు, వడ్డీర్లు, నాయ బ్రాహ్మణులు, మరి విశ్వ బ్రాహ్మణులు, వీళ్ళందరినీ పిలిచి ఎప్పుడైనా కూర్చోబెట్టి మరి అక్కడ నాయకత్వాన్ని పెంపొందించారా? ఎక్కడా లేదు. చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే మళ్ళీ మీరు గద్దెనెక్కాలి, వీళ్ళందరూ కూడా మీకు బానిసల్లాగా ఉండాలని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకనంటే బీసీలకి సంబంధించి ఓట్ బ్యాంక్ కోసం చేస్తున్న ప్రయత్నాన్ని అంతా కూడా బీసీల యొక్క ప్రజల దగ్గరికి వెళ్ళి అవగాహన పరిచి ఎందుకు మనం ఓటేయాలి వీళ్ళకనే దాని మీద కూడా మేము అవగాహన పరచడానికి సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తూ ఉన్నాను. ఇది మొత్తానికి నిధులు లేకుండా 56 కార్పొరేషన్లు ఇచ్చి బీసీలను కూడా మభ్యపెట్టి మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బీసీ జనగణన విషయంలో దేశంలో ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చి బయటకు వచ్చి ప్రకటన చేస్తే జగన్మోహన్ రెడ్డి కానీ ఆ ప్రభుత్వంలోని మంత్రులు కానీ ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడా ప్రకటన చేయకుండా తాత్సారం చేస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహిగా నిలుస్తాడంటూ కూడా బీసీ సంక్షేమ సంఘం నేతలే చెప్తున్నారు. మరొక విధంగా వచ్చే ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీ ఒక పార్లమెంటుకు 3 అసెంబ్లీ స్థానాలు ఇవ్వకపోతే రాజకీయ పార్టీలపైన అదేవిధంగా బీసీలను మోసం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం పైన పోరాటం చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా బీసీ సంక్షేమ నేతలు చెప్తున్నారు. ఇది మొత్తానికి గుంటూరులోని బీపీ మండలం వద్ద బీసీ సంక్షేమ సంఘం నిరసన కార్యక్రమానికి సంబంధించి